టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన కొనసాగుతోంది. చివరి నిమిషంలోనూ టీడీపీ 4 అభ్యర్థులను మార్చింది. ఉండి నియోజకవర్గ సీటు రఘురామకృష్ణంరాజుకు కేటాయించిన టీడీపీ మాడుగుల టికెట్ను బండారు సత్యనారాయణకు కేటాయించారు. పాడేరు టికెట్ను గిడ్డి ఈశ్వర్కి కేటాయించిన టీడీపీ హైకమాండ్ మడకశిర నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజును బరిలోకి దించుతోంది. మరోవైపు వెంకటగిరి స్థానాన్ని ఇదివరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు కేటాయించగా మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించనున్నారు. దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీఫారాలు పెండింగ్లో పెట్టే ఛాన్స్ ఉంది. అనపర్తి వ్యవహారంపై క్లారిటీ వచ్చాక దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీఫారాలు అందిస్తారని తెలుస్తోంది. అనపర్తి టికెట్ ఆశించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అదే స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, బలరాం టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా బీఫామ్లు అందజేసే కార్యక్రమం తన నివాసంలో కొనసాగుతుంది. దాదాపు కూడా ఆ కార్యక్రమం పూర్తయింది. ఆఖరి నిమిషంలో కొన్ని సీట్ల మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అనపర్తికి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని దాదాపుగా కన్ఫామ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడే టీడీపీ నుంచి ఉన్న రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేరమని నచ్చచెప్పడం జరిగింది. ఆయన కూడా ఆ ప్రతిపాదనకి ఓకే అన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సీట్లని మార్పులు చేర్పులు చేస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి అనే అభ్యర్థికి ముందుగా కేటాయించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన్ని హోల్డ్లో పెట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆయనకు కూడా లైన్ క్లియర్ అయినప్పటికీ కూడా ఈ సాయంత్రం ఆయన కూడా బీఫామ్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అనపర్తి వల్ల కొంత ఆయన లేట్ అయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే వెంకటగిరి నియోజకవర్గంలో రామకృష్ణ ఎక్స్ఎమ్మెల్యేకి ప్రస్తుతం ఖరారు చేశారు. ఇంతకుముందు ఆయన కుమార్తెకు సీటు అని కూడా ఆలోచన చేసిన పరిస్థితి ఉంది. ఆఖరి నిమిషంలో మార్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పలు చోట్ల ఇంకా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. మడకశిరకు సంబంధించి ఎంఎస్ రాజు అని ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కేటాయించారు. అంతకుముందు సునీల్ అనే అభ్యర్థికి టికెట్ ఖరారైందని కూడా చెప్పారు. ఆఖరి నిమిషంలో మార్పులు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక త్రిబుల్ ఉండి నియోజకవర్గంలో త్రిబుల్ రేసులోకి వచ్చారు. త్రిబుల్ కి సీటు కేటాయించడం వల్ల అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఆ సీటును కోల్పోయారు. అందువల్ల కాంపన్సేషన్ గా ఆయనకి నరసాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి ఇవ్వడం జరిగింది రామరాజుకి. అక్కడ ఉన్న ఏదైతే తోట సీతారామలక్ష్మి టీడీపీ పాలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయకర్తగా కూడా ఆమె నియమించారు. ఈ విధంగా పార్టీలో పలు కీలక పరిణామాలు అయితే సంభవిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అందరితో కూడా ప్రస్తుతం బీఫామ్లు పంపిణీ కార్యక్రమం పూర్తయింది. ఏ విధంగా ఎన్నికల్లో పనిచేసుకోవాలి, అందరితో కలిసి 3 పార్టీలు ఏ విధంగా ముందుకు పోవాలి తదితర అంశాలకు సంబంధించి నేతలందరూ కూడా ఆయన వివరిస్తున్నారు. వారందరూ కూడా ఒక రకమైన రిపోర్ట్స్ ని ఏదైతే ఇప్పుడు వరకు ఆ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల రిపోర్ట్స్ ని కూడా వారికి అందజేస్తున్నారు. బలరాం, రవిచంద్ర, చివరి నిమిషంలో మార్పులు చేర్పులకు సంబంధించి పార్టీ కేడర్లో ఎటువంటి గందరగోళం నెలకొంది? ఆ చివరి నిమిషంలో ఎందుకు ఈ చేంజెస్ వస్తూ ఉన్నాయి? అంటే ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు కూడా కొంత ఆలస్యంగా టికెట్లు ఇచ్చే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టేవాళ్ళు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే చంద్రబాబు చాలా ముందుగా సీట్లు ఇవ్వటం, అదేవిధంగా పొత్తుల వల్ల కొంత గందరగోళమైన పరిస్థితి కొన్ని చోట్ల నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో కూడా ఏదైతే రామకృష్ణారెడ్డి వ్యవహారం అనపర్తి సీటు విషయంలో కొంత చర్చ నడిచింది. ఎందుకంటే ఆ పార్లమెంట్ పరిధిలో దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఈ స్థానం బీజేపీకి వెళ్తే కనుక కొంత మైనస్ అయ్యి పార్లమెంటుపై ఆ ఫలిత ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి ఆమె కూడా కొంత అబ్జెక్షన్స్ చేశారు. దాని బదులు దెందులూరు సీటు బీజేపీకి ఇవ్వాలి, అది టీడీపీకి ఇస్తామని చెప్పి ఆమె ప్రతిపాదనలు పెట్టిన మీదట చంద్రబాబు కూడా పార్టీలో చర్చించారు. కానీ పార్టీ నేతలు ఎవరు కూడా అక్కడ ససేమిరా అన్నారు. ఏలూరు పార్లమెంట్లో ఇప్పటికే 3 సీట్లు పొత్తులో భాగంగా పోయాయి. మరో సీటు పోతే కనుక పార్లమెంటుపై ప్రభావం పడుతుందని చెప్పి వీరు ఇక్కడ ఏలూరు పార్లమెంట్లో నేతలంతా కూడా అబ్జెక్షన్ చేశారు. ఈ నేపథ్యంలో చివరికి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి పంపించి అక్కడ సీటు ఇప్పించి అక్కడ గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని చంద్రబాబు ఆ నేతలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంత ఏదైతే పాడేరు విషయంలో కూడా కొంత అయితే ఆఖరి నిమిషం వరకు వివాదం అయితే నడిచింది. అక్కడ రమేష్ నాయుడు అయిన ఉపాధ్యాయుడికి ఇప్పుడు వరకు కూడా టికెట్ కేటాయించారు. కానీ బీఫామ్ వచ్చేపాటికి అక్కడ మాజీ ఎమ్మెల్యే
గిడ్డి ఈశ్వరి కేటాయించిన పరిస్థితి ఉంది. ఆమె కూడా ప్రస్తుతం చంద్రబాబు నివాసానికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మడకశిరలో కూడా సునీల్ అని కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు ఆయన కూడా పనిచేసుకుంటారు. ఆయన కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఎంఎస్ రాజు కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంత ఆఖరి నిమిషంలో మార్పుల వల్ల కొంత పార్టీకి ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. తమ్మలపల్లిలో కూడా అక్కడ జయచంద్రారెడ్డిని అతనే కొత్తగా వచ్చారు పార్టీలోకి, అతనికి సీట్ ఇచ్చారు. అతనికి సీట్ ఇవ్వద్దని చెప్పి కూడా పార్టీ కేటంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే అక్కడ సీటు ఇచ్చారో జయచంద్రారెడ్డిని పక్కన పెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పుడు శంకర్ యాదవ్ అని మాజీ ఎమ్మెల్యేని అక్కడ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు అతని అభ్యర్థిత్వం పట్ల కొంత ఆశాజనకంగా లేరు. ఇంకా ఎవరైనా కొత్త అభ్యర్థి ఉంటారని అక్కడ ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ నామినేషన్లు ఇంకా ఏదైతే 25తో ఆఖరి తేదీ ఈలోపే ఇవన్నీ కూడా సర్దుబాటు కావాల్సి ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఇటువంటి ఇబ్బందుల వల్ల కొంత పార్టీకి కొన్ని 1-2 నియోజకవర్గాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పార్టీ నేతలు అయితే చెప్పుకుంటూ ఉన్నారు. బలరాం, రవిచంద్ర, ఆఖరి నిమిషంలో ఈ సీట్ల సర్దుబాటు కావచ్చు, ఇప్పటికీ ఇంకా ఈ మార్పులు చేర్పులు కావచ్చు, ఖచ్చితంగా ఎన్నికల్లో ఆ ప్రభావం పార్టీ మీద ఎటువంటి డ్యామేజ్ చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. పార్టీ క్యాడర్ ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తోంది? అంటే బలరాం, ఇది పార్టీ కార్యకర్తల్లో ఒక కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా పార్టీ హైకమాండ్ చెప్పేది ఏంటంటే ఏదైతే పార్టీ పూర్తిగా నష్టపోయే కన్నా కూడా కొంత సర్దుబాట్లు చేసుకుంటాం అనేది ఒక రాజకీయ పార్టీగా తమ విధి విధానాలు అన్ని పార్టీలు కూడా చేసే కార్యక్రమాలు అనేది. ఎందుకంటే కొన్ని నిర్ణయాల్లో కొన్ని రాజకీయ పరిణామాల వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అవి ప్రజల్లో ఏదైతే వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజల ఆలోచనను బట్టి, అక్కడ వారికి ఉన్న క్రేజీని బట్టి కూడా కొన్ని అంశాలు అయితే కొన్ని విషయాలు అయితే ఉండే అవకాశం ఉందని కూడా అది చెప్తూ ఉన్నారు. ఏదేమైనా కొంత గందరగోళం ఉన్నప్పటికీ కూడా పార్టీ హైకమాండ్ మాత్రం దీన్ని చాలా పాజిటివ్గా చూస్తుందని కూడా చెప్పొచ్చు. పాజిటివ్గా అంటే ఇప్పటికే ఒకవేళ ఇబ్బంది ఉన్న చోట మేము సర్దుబాట్లు చేసుకుంటున్నాం. పొత్తుల్లో కూడా ఇటువంటి ఇబ్బందులు సహజమే. టికెట్ల విషయంలో ఆఖరి నిమిషంలో కొన్ని ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి సీట్లు చాలా ముందుగా కేటాయించాం. చాలా మంది ఫీల్డ్లో పనిచేసుకుంటూ ఉన్నారు. కానీ మా సర్వేలను బట్టి 1-2 చోట్ల మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది మాకు మంచిది అని ఈ విధంగా మార్పు అని పార్టీ హైకమాండ్ చెబుతుంది. కార్యకర్తలు మాత్రం కొంత ఏదైతే ఆ నియోజకవర్గాల్లో కొంత ఇబ్బంది అయితే కొంత కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ పూర్తిగా నష్టపోయే కన్నా ఈ విధంగా ఆ మార్పులు చేర్పులు చేసి ఇప్పటి నుంచి కూడా సమయం ఉంది. ఏదైతే మే 13న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 11 వరకు ప్రచారం ఉంటుంది. ఇప్పటికైనా సరే మార్పులు కొన్ని చోట్ల మైనస్ ఉన్న చోట మార్పు చేసుకుంటే ఈ విధంగా కొంత కవర్ చేసుకునే అవకాశం ఉందని ఆ విధంగా చెప్తూ ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.